హాయ్ గాయస్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను గాయస్. ఈరోజు మా హౌస్ బ్యాక్గ్రౌండ్ అంటే మా హౌస్ వెనకాల ఒక రూట్ ఉంటుంది అన్నమాట. ఆ రూట్ నుంచి వెళ్ళి సరదాగా అలా తిరిగి వద్దామని వెళ్తున్నాను. పప్పి చూడండి గాయస్, నా వెనకాల పప్పి వస్తుంది. ఆ పప్పితో పాటు కొంచెం టైం పాస్ చేయడానికి వెళ్తున్నాను బయటకి. ఇదంతా మా హౌస్ అన్నమాట. ఇలా ఉంటుంది మా హౌస్. దాని వెనకాల ఒక రూట్ ఉంటుంది. ఇలా వెళ్ళిపోవాలి. కొంచెం పర్లేదు, లొకేషన్ ఇది అటు ఇటు ఉంటుంది అన్నమాట. పెద్దగా బాగోదు. రాళ్ళు ఉంటాయి, బండరాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటుంది. అయితే అలాగ సరదాగా తిరిగి చూద్దామని కొంచెం చిల్ అవ్వటం కోసం టైం కేటాయించుకున్నాను. చూసారే కదా, మా హౌస్ కనబడుతుంది బ్యాక్ సైడ్. నా వెనకాల పప్పి అయితే వస్తుంది, వెళ్ళిపోతుంది, రావట్లేదు అనుకుంటా. ఇదంతా రూటు మా హౌస్ నుంచి ఇలా పైన వెళ్తారు. ఎక్కడైనా వేరే ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళు ఇదే రూట్ను వెళ్తారనమాట చాలామంది. కొంతవరకు అలాగే వెళ్ళిపోవచ్చు. ఇదంతా చిన్న అడవి అనమాట. ట్రీలు కూడా చాలా చిన్న చిన్నవి ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది అనుకో. అవన్నీ హౌస్లే అనమాట. అవి హౌస్లు అలా ఉన్నాయి రోడ్డు పక్కన. రోడ్డు అంటే హౌస్లు ఫ్రంట్ సైడ్ అనమాట రోడ్డు ఉంది. రోడ్డు అలాగే కింద నుంచి పైన వీధి వరకు వెళ్ళిపోయింది. వాటి వెనకాల చిన్న హిల్ అనమాట ఇది. ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదంతా. ఇక్కడైతే కొంతమంది ఇక్కడ వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళు ఇక్కడ సిల్వర్ మొక్కలు వేస్తారు. టైంపాస్ అవ్వట్లేదు, ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానివల్లనే నాకు బోర్ కొట్టేస్తుంది. అందుకనే కొంచెం చిల్ అవ్వడానికి, స్వేచ్ఛగా గాలి కుట్టించడానికి మా ఇల్లు వెనకాల కొంచెం పైన అక్కడ మ్యాంగో ట్రీ ఉంటుంది. అక్కడ దాకా టైంపాస్గా తిరిగి చూద్దామనేసి బయలుదేరాల్సి వచ్చింది. సో మొత్తానికి స్టాండ్ అయితే పట్టుకున్నాను. కొద్దిసేపట్లో మీతో కొన్ని విషయాలు మాట్లాడదామని. అంటే ట్రైపాడ్ స్టాండ్ అనమాట. చూస్తారా గాయస్, రకరకాల ట్రీలు ఉంటాయి ఇక్కడ. ఈగలు, అలాగే అడ్డపిక్కలు, అలా చాలా ఉంటాయి. కానీ సమ్మర్ హాలిడేస్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం వేడిదనం అంటే వేడి ఉష్ణోగ్రత ఇలా ఆ తీవ్రత, ఆ వాతావరణం వల్ల కొంచెం ఆకులు రాలిపోవటం ఇదంతా, ఈ డొంక ఇదంతా కూడాను వేస్ట్ అయిపోవడం, కొద్దిగా బ్యూటీగా కనిపించట్లే. సో గ్యాస్ చిన్న ఘాటే కానీ ఎక్కుతూ అలసిపోయా. దాంతోపాటు ఇంకో రూట్ కూడా ఉంది, చూసారా, చిన్నది రహదారి. ఇదొక రూట్ అనమాట. ఇదొకటి అంటే కింద వీధి వాళ్ళు ఈ రూట్లో వస్తారు, మధ్య వీధి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చానా అదే రూట్లో వస్తారు. చూస్తారా గ్యాస్, అక్కడ కర్రలు ఎవరో కట్ చేసి పెట్టారనమాట. చూద్దాం ఒకసారి. మా బాబోయ్, వావ్ గ్యాస్. ఫ్రెండ్స్, ఈ కర్రలన్నీ మా విలేజ్ వాళ్ళే అనమాట. కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, ఫీమేల్స్ మేల్స్ కలిసి కర్రలకి వెళ్తారు కొండకి. సో ఇలాగనమాట. ఇప్పుడు సమ్మర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి కర్రలు, పచ్చి కర్రలు నరికేసి ఉంచుతారు. అవన్నీ ఎండిపోయిన తర్వాత ఇంట్లోకి తీసుకొస్తారనమాట. ఈ విధంగా ముందుగానే రెడీ చేసుకుంటారు కట్ చేసి. సో ఇవి మ్యాక్సిమం ఒక ఇద్దరికి సరిపడ్డంత కర్రలు నరికేసి ఇక్కడ రెడీగా పెట్టారు. ఇవి ఎండిపోయిన తర్వాత ఇంట్లో తీసుకెళ్ళిపోతారు. ఇలా చాలా ఉన్నాయి. ఇదంతా కొండవే, ఎంతో కొండవే గ్యాస్. సో మన అక్కడ అల్లదిగో మ్యాంగో ట్రీ కనిపిస్తుంది, అక్కడ వెళ్దాం. అలాగెళ్తే అదొక రూట్ అనమాట. కనిపిస్తుందా? ఆ రూట్ నుంచి అవతలికి అది కుడుములు అనమాట, వేరే ఊరు. ఇదే మా హౌస్ వెనకాల ఉన్న చిన్న హిల్ అంటే కొండ అనమాట. ఇక్కడ ఎక్కేసి చూసినట్లయితే రెండు పక్కల గ్రామాలు కూడా క్లారిటీగా కనబడతాయి, మనుషులు కూడా కనిపిస్తారు. చాలా అయితే చాలా బాగుంటుంది. చూస్తారు కదా, అవన్నీ ల్యాండ్స్ అనమాట. ఇప్పుడు రెవెన్యూ ల్యాండ్స్, పొలాలు, ఫీల్డ్, టెర్రసింగ్ అన్నీ ఉంటాయన్నమాట. చూసారా హౌస్, అది కూడా బురుబాలు సేమ్ మా విలేజ్ లాగానే. ఒక దాంట్లో ఉండవు హౌస్లు, కొంచెం డిఫరెంట్లో కింద వీధి, మధ్య వీధి,
పైన ఇది అట్లా ఉంటాయి అనమాట. గైస్ ఈ చెట్లో ఉన్న ఫ్లవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, స్మెల్ ఉండవు, ఏమి ఉండవు, కానీ చూడడానికి చాలా బ్యూటీగా ఉంటాయి అనమాట. అవి ఒకసారి పట్టుకొని ఇలా చూసేసా, వాటికి టేస్ట్ చేస్తే ఆ స్మెల్లే రాలేదు అసలు, స్మెల్ లేని ఫ్లవర్స్ అనమాట. వీటి ఫ్లవర్స్ పేరేంటో నాకైతే తెలియదు, మీకు తెలుసుంటే కామెంట్లో తెలపండి. ఇలా చూడండి ఒకసారి ఎంత అందంగా అయితే ఉన్నాయో, చాలా చాలా అయితే చాలా బాగున్నాయి. సో మీకు నచ్చి ఉంటుంది. సో ఇలాంటివి మీ ఏరియాలో ఉంటే ఒకసారి చెప్పండి కామెంట్లో. సో అస్సలు వాసన అయితే లేవుగా. ఇప్పుడు ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోని, ఇదే అనమాట మ్యాంగో ట్రీ. సో ఇక్కడ ఈ సీజన్లో అయితే మ్యాంగోస్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు, మేబీ చెప్పలేను. గతం లాస్ట్ ఇయర్ 2024లో అయితే చాలా మ్యాంగోస్ వచ్చాయి. ఈ ఇయర్ అయితే వస్తుందో లేదో తెలియదు విత్తనాలు అయితే, ఎందుకంటే పువ్వలేదు, చిగురు రాలేదు, అసలు నార్మల్గానే ఉంది ట్రీ. చూస్తే దాన్ని చాలా పెద్ద బిగ్గెస్ట్ ట్రీ అనమాట. ఇక్కడ చీకటి గాలి వాతావరణం చక్కగా చాలా బాగుంటుంది. చూస్తారు ఇవన్నీ రాళ్ళు. చెట్టు చాలా దృఢమైన చెట్లా ఉంది, చాలా ఇయర్స్ నుంచి ఇలానే ఉందన్నమాట. అసలు మేము పుట్టనే లేదు అప్పటి నుంచే ఇంత ఇలాంటిది. అంటే ఇప్పుడు ఇది చాలా పూర్వం నుండి పుట్టినటువంటి చెట్టు అనుకుందాం. దాదాపుగా దీని ఆయుష్కాలం ఉండొచ్చు, ఒక 100 దాకా ఉండొచ్చు, మనం చెప్పలేము గ్యారంటీకి అయితే. అమ్మ బాబోయ్, సరే కొంచెం కూర్చుందాం, అలిసిపోయాం. హలో గైస్, మొత్తానికి నేనైతే టైంపాస్ అవ్వడానికి ఈ ప్లేస్లో వచ్చేస్తాను. బికాజ్ నాకు ఇంట్లో ఉండి టైంపాస్ అవ్వక టైం బోర్ కొట్టేయడం వల్ల ఇక్కడ వచ్చినాక నాకు చాలా టైంపాస్ అయింది, చాలా బోర్ కొట్టేస్తుంది గైస్. అందుకనే ఇలా మా హౌస్లో మా విలేజ్ వెనకాల ఇది ఒక మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది అనమాట. ఇదంతా చుట్టూ చిన్న చిన్న చెట్లు పుట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చి అలా చల్లగా కూర్చోవడం నాకు చాలా ఇష్టం, అందుకనే కొంచెం టైంపాస్గా ఉంటుంది కదా అని ఇలా రావాల్సి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, మీరు బాగుండాలనేసి నేను కోరుకుంటున్నాను గైస్. ముఖ్య విషయాలు ఏమిటంటే స్పెట్స్ వేసుకోవడానికి నాకు చాలా ఇష్టము, కాకపోతే కొన్ని సందర్భంలో స్పెట్స్ వేసుకుంటూ బయట తిరిగితే కొద్దిగా బాగోదు కదా. సో ఇక సీక్రెట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాను. స్పెట్స్ వేసుకోవడం అంటే నాకు చాలా చాలా లైక్, ఆ లైక్ని మీతో నేను పంచుకుంటున్నాను. స్పెట్స్ వేసుకొని ఇలా మాట్లాడకూడదు నాకైతే తెలియదు. ఎప్పుడు నేను ఇలా స్పెట్స్ వేసి మాట్లాడలేదు, ఎవరితో నేను పలకరింపు చేయలేదు, ఏదైనా సీక్రెట్గానే మెయింటైన్ చేస్తాను. అలాంటిది ఈరోజు కళ్ళదలు వేసుకోవాల్సి వచ్చింది, తప్పదు. చాలా స్టార్టింగ్ నుంచి అదే మ్యాటర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ వచ్చి నేను పడుకోవడం కానీ లేకపోతే కూర్చొని ఆలోచించుకోవడం కానీ ఏదో చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చి, ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. గైస్ మీరే చెప్పండి, నేను ఇంకో విషయం ఏంటంటే మీరే చెప్పండి, నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ ఛానల్ని స్టార్ట్ చేసాను చాలా రోజులు అవుతుంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అసలు మళ్ళీ వీడియోస్ చేయడానికి కూడా చాలా కష్టం. పబ్లిక్లో నేను వీడియోస్ చేయడానికి చాలా భయపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది నా పరిస్థితి అనమాట. అసలు ఫోటో తీసుకోవడానికి వీడియో చేసుకోవడానికి సిగ్గుపడుతున్నాను, అలాంటి పొజిషన్లో నేను ఇప్పుడు ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెల్ ఉంది, అన్నీ ఉంది, అలా ఎందుకంటే మొత్తానికి ఫీలింగ్స్ అయితే ఉండకూడదు. పబ్లిక్లో అయినా కానీ లేకపోతే అన్పబ్లిక్లో అయినా ఫీలింగ్స్ ఉంటే ఏ పని చేయలేం. ఎట్లాంటి ఫీలింగ్స్ అంటే వీడియో చేసుకుంటే వాడు చూస్తున్నాడు అదోలా ఏమని అనుకుంటాడన్నా, అంటే ఆడపిల్లకి ఎంతైతే సిగ్గుంటుందో అంతకంటే ఎక్కువ నాకు సిగ్గుంది ఫ్రెండ్స్. ఆ సిగ్గుని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకోటి అంటే నాకు ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ ఛానల్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా నడిపించుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఏ క్లారిటీ అయితే ఏమీ లేదు. అయినా కానీ అందరూ చేస్తున్నారు ఛానల్స్, మనం కూడా ఇలా చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈ విధంగా నేను ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఆలోచిస్తుంటాను, థాట్స్ వస్తుంటాయి, బట్ వచ్చిన అంత మాత్రాన అలా జరగట్లేదు. వర్క్ వేరేలో ఉంది, నా బుర్ర ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఆలోచిస్తాను, సో జస్ట్ ఇప్పుడే ఆలోచన అయితే మరి డిలీట్ అయిపోతుంది, అంత మట్టి బుర్ర. ఏం చేయాలో అర్థం కావట్లేదు గైస్, మీరే చెప్పండి కామెంట్లో. ఒకవేళ సో మీ అభిప్రాయాలు ఉంటాయి కదా బ్రో, అంటే ఎలా అంటే ఏదో క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్స్ కానీ సమాధానాలు కానీ ఉంటాయి. సో అవన్నీ మెన్షన్ చేయండి. సబ్స్క్రైబర్స్
అంతా ఉన్నారు కదా. సో నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి వచ్చే ఉంటుంది. బట్ మీరు రెస్పాండ్ అయ్యి ఒక కామెంట్ చేయండి, తప్పలేదు. నాకు ఏమన్నా ఒరే అన్నా ఏమన్నా పర్లేదు, నో ప్రాబ్లం, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు ఉంటేనే కదా బ్రో నేను కూడా ఉన్నట్టుగా. సో మీరు ఏ రెస్పాండ్ లేకపోతే ఇంకా నేను ఎందుకు వేస్ట్గా. సో ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం మీరు అలా మీ దగ్గర రీచ్ అవుతున్నాయి, వీడియోస్ అన్నీ కూడా రీచ్ అవుతున్నాయి. బట్ మీరు తిరిగి అసలు ఏ సమాధానం చెప్పట్లే. సమాధానం అంటే ఏంటి, వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, సో నేను చేసే విధానం మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి, అది కామెంట్ రూపంలో కొంచెం ఇది మాకు తెలియపరిస్తే దాన్ని బట్టి మరెన్నో వీడియోస్ చేయడానికి నేను మరీ ఇంట్రెస్ట్ అంటే ఫర్దర్గా ఇంకా నేను చేయడానికి ఇష్టపడతాను ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఏది కూడా అసలు రాకపోతే ఎలా ఉంటుందంటే అసలు నేను చేసేదంతా వేస్టా, అంత వృధా అయిపోతుందా అనిపిస్తుంది. అది ఇంకో విషయం ఏంటంటే కెమెరా చేసి మాట్లాడాలంటే చాలా భయం, చాలా భయం. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అసలు థాట్స్ రావు. కెమెరా లేనప్పుడైతే మామూలు పబ్లిక్లో ఎవరు అంటే ఎంతమంది ఉన్నా కానీ ఎవరున్నా కానీ మాట్లాడడానికి నాకు అసలు భయం అయితే ఉండదు. కానీ సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడాలంటే మహా భయం ఫ్రెండ్స్. ఎందుకంటే అదొక ఫీలింగ్. కెమెరా అంటే ఒక భూతద్దంలా చూస్తుందేమో, ఏదోదో తప్పు మాట్లాడేస్తున్నామో, ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాదు. అంటే థాట్స్ ఐడియాలు పెద్దగా రావు అనమాట. ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారు, నలుగురిలోనే మాట్లాడమంటే మాట్లాడేస్తా. ఎంతమంది, ఒక 100 మంది 1000 మంది ఎంతమంది ఉన్నా పబ్లిక్ ఏరియాలో, అంటే పబ్లిక్లో ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాను. అంత డేరింగ్ కూడా నాకు ఉంది. అదే చిన్న మొబైల్ కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడాలంటే మహా భయం. ఆ భయాన్ని ఎలా చంపుకోవాలా, ఎలా డిలీట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు కదా. దానికి కూడా సో మీరు సమాధానం చెప్పండి. సో మీరు ఎందుకంటే నాకంటే బాగా సీనియర్స్, మీ వ్యూవర్స్ అంతా కూడా చాలా పెద్ద మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటారనమాట. సో కాబట్టి మీరు కూడా దానికి ఆన్సర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఐడియాస్ వస్తుంటాయి, ఏం వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, సో ఏంటి కథ అనేది ఐడియాస్ బాగానే వస్తుంటాయి. కాకపోతే బుర్రలో వచ్చే ఆలోచనలను కూడా రియల్గా జరగట్లేదు. ఒకటి చేద్దామంటే ఇంకో పని దొరుకుతుంది. అలాంటి ఇప్పుడు ఒకటి చేద్దామంటే ఇంకోటి చేద్దామంటే ఇంకోటి అలా అనమాట. షిఫ్ట్ అయిపోతున్నా, ఒక దాంట్లో స్టాండ్ అవ్వట్లే. మా ట్రైబల్లోని అన్నీ అంటే ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతారు, మా జీవన విధానాలు ఏంటి, మా లైఫ్ ఎట్లా ఉంటుంది, మా పొజిషన్ ఎట్లా ఉంది, సో డెవలప్ ఇదంతా ఎలా ఉంది, ఇవన్నీ ఈ వ్యవహారం మొత్తం కూడా వీడియోలో చెప్దాం అనుకుంటాను. కానీ నాకు టైం ఎట్లా అంటే టైం సరిపోవట్లేదు. ఒకవేళ టైం సరిపోయినా ఇలా ఇప్పుడు చెప్పాను కదా, చాలా సిగ్గు పడుతున్నా. అందుకనే ఎక్కడ వీడియోస్ చేయాలన్నా, ఎవరి దగ్గర చేయాలన్నా చాలా మొహమాట పడుతున్నాను. ఇది గైస్ మొత్తానికి ఇప్పుడు తప్పు ఒప్పు నేను మాట్లాడేస్తాను. చెప్పాను కదా, నాకు కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడడం అంటే చాలా భయం. ఒకవేళ మాట్లాడితే నోరు తడబడుతుంది, ఎందుకంటే అదొక భయం అంతే. అదే ఇప్పుడు మనుషులు ఉన్నారనుకో, మనుషులు ఎంతమంది ఉన్నా వాళ్ళ ముందు మాట్లాడేస్తా, ఎలాంటి మాటలైనా ప్లే చేసేస్తా. బట్ ఒక కెమెరా, చిన్న కెమెరాలో ఒక ఫోన్ ముందు మాట్లాడడం చాలా భయం వేస్తుంది బ్రో. ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మా హౌస్ వెనకాల కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, సైడ్ కలిపి రైట్ సైడ్ కావచ్చు, ఎక్కడైనా వీడియో చేసుకోవచ్చు, నార్మల్గా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కెమెరా ఆన్ చేసుకొని అలా చేస్తుంటే ఎవరో చూస్తున్నట్టుగా, ఏదో ఏమైనా అనుకుంటారేమో, అలాంటి ఫీలింగ్స్, అలాంటి నెగిటివ్ థాట్స్ వల్ల నేను వీడియో పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను. సో ఇప్పటిదాకా నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా కొంచెం భయంతో చేసినట్టుగా, ఏదో ఇంట్రెస్ట్గానే చేశాను. బట్ అది కొంచెం భయపడుతున్నట్టుగా, నోరు నత్తు, సరిగ్గా మాట్లాడడం, పర్ఫెక్ట్గా లాంగ్వేజ్ లేకపోవటం, ఇలా అనమాట. కారణాలు ఏంటంటే కెమెరాని భయపడడం. కెమెరాని ఎందుకు భయపడుతున్నా నాకే అర్థం కావట్లే, అదనమాట. మళ్ళీ అదే మ్యాటర్ చెప్తున్నాను, ఎంతమందైనా మాట్లాడమంటే మాట్లాడతాను, ఎలాంటి విషయానికైనా నేను రెస్పాండ్ అంటే అవుతాను, ఒక బాధ్యత తీసుకొని మాట్లాడతాను. కానీ ఇలాంటి దానికి ఎందుకు సిగ్గుపడుతున్నాను. ఇది గైస్ మా విలేజ్ వాళ్ళతో కూడా నేను అంత క్లోజ్గానే ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, అందరితో కలిసిమెలిసి ఉంటాను. మేల్ ఫీమేల్ అందరూ, అంటే జెంట్స్ లేడీస్ అందరితో ఉంటాను. వాళ్ళతో బాగానే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. కానీ ఒక కెమెరాని ఆన్ చేసుకొని వాళ్ళతో
కమ్యూనికేషన్ అవ్వటమో లేకపోతే మాట్లాడటమో ఏదో కొంచెం ఎందుకో నెగ్లెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ నా మైండ్ సెట్ అంతా. సో నా మైండ్ సెట్ మార్చాలన్నమాట. నేను నెగిటివ్గా ఆలోచించటం వల్లే ఇలా ఉంది అనమాట పరిస్థితి. ఇక్కడైతే ఎవ్వరు లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు. సో ఇక్కడ కౌస్ ఉన్నాయి, అంటే కౌస్ ఉన్నాయి. ఏదంటే మా విలేజ్లో వదిలేస్తారనమాట. ఈ సీజన్ వస్తే అంత ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు ఆవులకి మేత అయితే దొరకదు, ఎవరు కాయరు, కాసే వాళ్ళంతా కూడా ఫ్రీగా వదిలేస్తారు. సంక్రాంతి పండుగ రోజున వదిలేస్తారు. అందుకనే ఇల్లు రౌండ్ మొత్తం ఎక్కడ పడితే వాళ్ళు అది ఏ కొండకి నచ్చితే ఆ కొండకి వెళ్తాయి, ఏ చోటుకి నచ్చితే ఆ చోటుకి వెళ్తాయి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే ఎవ్వరు లేరు. నా పప్పు ఇక్కడ పడుకుంది. అప్పుడు రౌండ్ అంతా మొత్తం పశువులే ఉన్నాయి. వాళ్ళతో పాటే వాళ్ళే మాత్రం నేను మాట్లాడే మాటలు వినబడుతుంది వాళ్ళకి మాత్రం. అంటే ఇప్పుడు పశువులకి మాత్రమే నేను మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి, ఇంకా ఎవరికి వినిపించట్లేదు. చాలా చల్లగా ఉంది, ఫ్రెష్గా ఉంది, గాలి అయితే హాయి కొడుతుంది గైస్. నా వెనకలో ఉన్న ట్రీ ఏంటంటే దాన్ని మన కొండ భాషలో ఏదో అంటారు, ఓటమాడ అంటారు గైస్. కానీ అది తెలుగు లాంగ్వేజ్లో కానీ వేరే ఏదో లాంగ్వేజ్లో కానీ నాకు తెలియదు పెద్దగా. ట్రీస్ అయితే ఉన్నాయి, బట్ ట్రీస్ నేమ్స్ అంటే కొంచెం చెప్పడానికి నాకు తెలియదు అనమాట, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఒక మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను, అంటే మనసులో చాలా అది డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నా వీడియోస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, అది ఆర్డర్ కాదు, వార్నింగ్ కాదు, కానీ అది మీకు ఇష్టం ఉంటేనే లైక్ మాత్రం చేయండి గైస్, లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ మాత్రం చేయండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్షిప్ అందరికీ కూడాను షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా వాళ్ళకైనా నచ్చుతుందేమో, ఎందుకంటే సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడు ఏంటంటే సాటి మనసుకి సహాయం చేయడం వల్ల మీకు నష్టం ఏంటి బ్రో? ఇప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ షేర్ చేయడం వల్ల మీకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అవును కదా? నాకు హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ అది ఇప్పుడు రియల్గా చేస్తాను. ఇప్పుడు ఇలాగే అది పబ్లిక్ అవ్వదు, ఊర్లో కానీ ఎక్కడైనా చూసినట్టు అలాగైనా సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా హెల్ప్ చేయడం, హెల్పింగ్ నేచర్ అనేది హ్యూమానిటీ చాలా ఉంది. సో గైస్, నా వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ కోసం ఆలోచిస్తున్నాను. మంచి వీడియోస్ చేయాలి, మంచిగా వ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను, మంచిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇలానే నాలో ఉన్న ఫీలింగ్స్, నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడాను డిలీట్ చేసి ఖచ్చితంగా పర్ఫెక్ట్ బాయ్గా ఒక రియల్ క్యారెక్టర్తో ముందుకు వస్తాను. దా పప్పి దా, ఇదిగో గైస్ నా పప్పి అనమాట. చూసేవా కెమెరాలో కనబడు. పప్పితో టైంపాస్ చేయడానికి వచ్చాం. ఇదంతా నా రౌండ్ మొత్తం తిరుగుతుంది, సర్వీస్ చేస్తుంది, బట్ నేను చేయలేకపోతాను. డ్రోన్లా చాలా ఇదిగా తిరిగేస్తుంది అడిగి చుట్టూ. ఇది దీనికి ఇంట్రెస్టే, నాకు ఇంట్రెస్ట్ ఉంది. టోటల్గా నాకు టైంపాస్ అయిపోయింది గైస్. చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. మీరు సాటిస్ఫై అవ్వాలి, కామెంట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చకపోయినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడాను షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చకపోయినా షేర్ చేయండి. ఓకే గైస్, మళ్ళీ కొత్త వీడియోస్ కోసం ట్రై చేద్దాం. మీరు కామెంట్ చేస్తే నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకుంటాను. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అలా ఆలోచిస్తాను. కానీ మీరు ఏ రెస్పాండ్ లేదు. అయినా మీరు నాతోనే ఉంటారు బ్రో, నేను మీతోనే ఉంటాను. మనమంతా ఒకటే ఫ్యామిలీ. యా ఓకే, యూ బాయ్.